పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందా అని 10 ఏళ్లు వెయిట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. వారి ఆకలి దాహాన్ని తీర్చడానికి 2010లో వచ్చింది భారీ బడ్జెట్ చిత్రం కొమరం పులి. విపరీతమైన హైప్తో 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సుమారు 70 కోట్ల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం చాలా పెద్ద నష్టాన్నే చవిచూసింది. వినోద్ ప్రధాన్ లాంటి సినిమాటోగ్రాఫర్, ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకొచ్చి దేనికి పనికి రాకుండా చేశాడు డైరెక్టర్ ఎస్జే సూర్య. ఇంకా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో అయితే పరమ దారుణం అనే చెప్పాలి ఈ కొమరం పులి. ఇక సన్నిహిత వర్గాలు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సూర్యాని కోపంతో చెడామాడా కొట్టేశాడంట. మరి తన అభిమానులు ఎంతగా డిసప్పాయింట్ అయి ఉంటారో ఆయనకు తెలీదా? మరి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎస్జే సూర్యతో నేను సినిమా చేస్తున్నాను అని పవన్ ఎందుకు అనౌన్స్ చేశారు అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. టాలీవుడ్లో అందరూ చర్చించుకున్న అంశం ఇదే. సరే, ఎస్జే సూర్య కొమరం పులి చేదు అనుభవాన్ని చెరిపేసి పంతం కొద్ది కష్టపడి ఈ కొత్త సినిమాను బాగా తీస్తాడని అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు. ఇంకా చెప్పాలంటే ఇది తమిళ్ రీమేక్ సినిమా. తమిళ్ డైరెక్టర్ శివ, అజిత్ కాంబినేషన్లో వచ్చి పెద్ద హిట్ అయిన వీరం స్టోరీయే. పాపం 2 ఏళ్ల నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడుగా, బాగానే తీస్తాడులే అని అనుకొని ఉంటుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకా షూటింగ్కి వెళ్ళిన మొదటి రోజు నుంచే షరా మామూలే. ఎస్జే సూర్య తనకు తోచినట్టు సీన్లను మార్చేయడం, సడన్గా చెన్నై వెళ్ళిపోవడం, తన పనులేవో చూసుకోవడం, ప్రొడ్యూసర్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం పవన్కు తిక్క రేగింది. చెన్నైకి పర్సనల్ పని మీద వెళ్ళిన సూర్యను నువ్వు ఇంకా తిరిగి రా అక్కర్లేదు, ఇక్కడ డాలీ అని కష్టపడి పనిచేసే మంచి డైరెక్టర్ ఉన్నాడు అని ప్రొడ్యూసర్ చేత చెప్పించేశారు పవన్ కళ్యాణ్. షాక్కి గురై పరిగెత్తుకుంటూ వచ్చిన సూర్యను కలవడానికి కూడా ఇష్టపడలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంత పెద్ద స్టార్ కాటమరాయుడు లాంటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి అంటున్నారు కాటమరాయుడు నిర్మాత శరత్ మరార్.